అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు మొల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా మణికంఠ. గురుగారు, శ్రీరామనవమి తర్వాత ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో కొంచెం మాకు వివరిస్తారా? మనకి ఈ శ్రీరామనవమి తర్వాత 7 రాశుల వారు బాగుంటారు. ఒకటి వృషభ రాశి, తర్వాత సింహరాశి, తర్వాత తులారాశి, తర్వాత వృశ్చిక రాశి, తర్వాత ధనుస్సు రాశి, తర్వాత కుంభరాశి, ఆ తర్వాత మీనరాశి. మొత్తం ఈ రాశుల వాళ్ళంతా కూడా పరిపాలిస్తారు అని మనం చెప్పొచ్చు అనమాట. అయితే ముందుగా మనకి ఈ యొక్క వృషభ రాశిని చూద్దాం. ఈ వృషభ రాశి వాళ్ళకి ఏ విధమైన ఫలితాలు వస్తాయి? పాత మిత్రులు కలుస్తారు, స్కూల్ ఫ్రెండ్స్, ఇలాంటి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలా పాత ఫ్రెండ్స్ కలిసి వీళ్ళంతా కూడా విందు వినోద కార్యక్రమాల్లో పార్టీలు చేసుకుంటారనమాట. ఈ వృషభ రాశి వారు ఇల్లులు కొంటారు. ఇల్లు ఎంతవరకు కొన్నటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. వీళ్ళలో చక్కగా తులనాత్మకమైనటువంటి శక్తి, అంటే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనస్సు దృఢంగా తయారయ్యి దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళేటటువంటి విధానం ఈ శ్రీరామనవమి తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళకి అవుతుంది. అంటే దే విల్ బికమ్ స్ట్రాంగ్ అనమాట. అలాగే సోదరులతో వీళ్ళు చక్కటి రిలేషన్స్ అనేటటువంటివి బిల్డప్ చేసుకుంటారు. అరే ఆస్తుల కోసం పోరాడుకుంటారు కదా సాధారణంగా, పర్వాలేదులే. ఈ శ్రీరామనవమి తర్వాత ఏమవుతుందంటే, నా తమ్ముడే కదా, కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదు, లేకపోతే తక్కువైనా పర్వాలేదు అని అన్నదమ్ముల మధ్య సర్దుబాటు అనేటటువంటిది ఉంటుంది. ఇక జనరల్గా ఈ వృషభ రాశి వాళ్ళు, ఏ రాశి వాళ్ళు అయినా చూసేది ఏంటి, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎలా ఉంటుంది అని చూస్తారు. ఈ ఉద్యోగ విషయంలో ప్రమోషన్స్, తర్వాత ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. ఇది వృషభ రాశి వారికి జరిగేది. ఇక మనం సింహరాశి వారి దగ్గరికి వద్దాం. ఈ సింహరాశి వారికి కోర్టు సమస్యల పరిష్కారాలు అవుతాయి ఈ శ్రీరామనవమి తర్వాత. ఎన్నో సంవత్సరాలుగా పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కోర్టు సమస్యలతో. శత్రు బాధలు సమసిపోతాయి అన్నమాట. ఆ తర్వాత వీళ్ళ యొక్క సోదరీమణులు అంటే సిస్టర్స్ వీళ్ళ ఇళ్ళకి రావడం, విందు వినోద కార్యక్రమాలు జరుపుకోవడం. ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే ఆడబడుచులతో అత్తగారులతో మధ్య రిలేషన్స్ అనేటటువంటివి బాగా బిల్డప్ చేసుకుంటారు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ అనేటటువంటివి మెయింటైన్ చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళ యొక్క పిల్లలు వద్దంటే చదువుతారనమాట ఈ సింహరాశి వాళ్ళు. మరి అరే మాకు పెళ్ళి కావడం లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు మరి ఏప్రిల్ 22 తర్వాత మూఢం వచ్చేస్తుంది. మనకి మూఢం వచ్చేసి జూలై వరకు లేదు కాబట్టి పెళ్ళిళ్ళు అవడం లేదు. కానీ లేకపోతే అసలు వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోవాలి. అందుకోసం ఏం చేస్తారు, వీళ్ళు పెళ్లి సంబంధాలకు వెళతారు. పెళ్లి సంబంధాలకు వెళ్ళి ఎంగేజ్మెంట్లు ఇవి అవి అన్నీ పెట్టుకొని కూర్చుంటారు. ఇకపోతే తులారాశి వారి దగ్గరికి వద్దాం. ఈ తులారాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలతో సతమతమవుతూ వస్తున్నారు. ఇటువంటి ఈ గొడవలకి రిలీఫ్ అనేటటువంటిది ఈ యొక్క తులారాశి వారికి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ శ్రీరామనవమి తర్వాత రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత భార్య తరపు ఆస్తులు ఉంటాయి. ఈ భార్య తరపుల ఆస్తుల్ని చూడరా నాయనా అని జీపీఏ రాసిస్తారు. జీపీఏ రాసిస్తే ఈ తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని దగ్గరగా హై లెవెల్లో అమ్మేస్తారనమాట. అమ్మేసి దీన్ని వేరే ఇల్లు కొందాము అని చెప్పి దానికి దాస్తారు, కొంత ఖర్చు పెట్టుకుంటారు. అంటే ఈ తులారాశి వారికి చక్కగా కలిసి వస్తుందన్నమాట. ఈ శ్రీరామనవమి తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే తులారాశి వారి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మహా మొండిగా తరై వీళ్ళని ఏడిపించడం అనేటటువంటిది జరుగుతుంది. తులారాశి వాళ్ళకి విదేశీయానాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. విద్యార్థులు విదేశీ చదువులకి, మరి విదేశీ సాఫ్ట్వేర్ వాళ్ళే కాకుండా ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ విదేశీ విద్యని వీళ్ళు నేర్చుకుంటారు. విదేశాల్లో వీళ్ళకి ఛాన్స్ వస్తుంది ఉద్యోగరీత్యా. ఇకపోతే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే అద్భుతం అనమాట. కొత్త మిత్రులు పరిచయం అయిపోతారు. కొత్త ఇంకా ఫోన్లు అనమాట. ఇంక వదలకుండా వీళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు. పాత ఫ్రెండ్స్ పక్కకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి చక్కగా వీళ్ళు చూసుకోవడం అనేటటువంటిది చేయగలుగుతారు. అంటే ఫారెన్ నుంచి వచ్చి తల్లిదండ్రులు పాపం ఇండియాలో ఉన్నారు, అటువంటి వాళ్ళని కనీసం పలకరించడానికే 4-5 సంవత్సరాలు పట్టింది వీళ్ళు రాకుండా. అటువంటి వాళ్ళంతా కూడా ఇండియాకి రావడం,
వీళ్ళ తల్లిదండ్రుల పట్ల రక్షణ కల్పించడం కోసం వీళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేయడమో, లేకపోతే చుట్టాలకి వీళ్ళని ఎండోర్స్ చేయడమో, ఈ విధంగా ఏదో ఒక కారణంతో చక్కగా ఈ యొక్క తులారాశి వాళ్ళు తల్లిదండ్రుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెడతారన్నమాట. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. చిన్నప్పుడు తెలుగు మాస్టర్ నేర్పించినటువంటి పద్యం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి గుర్తొచ్చి వీళ్ళు తల్లిదండ్రులకి మనం సేవ చేసుకోకపోతే మన జన్మ వేస్ట్ అని చెప్పి తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం చక్కగా శ్రద్ధ తీసుకుంటారు, హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇది చాలా శుభ పరిణామం, వృశ్చిక రాశి వాళ్ళకి స్పెషల్ అన్నమాట ఇది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేటటువంటిది ధనుస్సు రాశి. వీళ్ళ సంపాదన, వీళ్ళకి అంతా కూడా శ్రీరామనవమి తర్వాత కలెక్షన్ చేసుకుంటూ ఉండడమే అనమాట. అంతా బాగుంటుంది వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనశ్శాంతి, ప్రశాంతమైనటువంటి జీవన విధానం ఉంటుంది. మృష్టాన్న భోజనం, మిత్రులతో వీళ్ళు చిన్న పార్టీలు చేసుకోరు. వీళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు ఫారెన్ టూర్స్ వెళ్ళిపోవడమే అనమాట. ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు రావడం జరుగుతుంది. ఇక మరి వ్యాపారాలు, మరి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు ఉంటాయి కదా, వీటిల్లో నెంబర్ 1 అనమాట, ఫస్ట్ క్లాస్ వీళ్ళంతా కూడా. ఎక్కడా కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లు, ఇలాగా ఈ బిల్డర్స్ ఉంటాయి, వీళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సొంత ఊర్లకి వీళ్ళంతా కూడా ధనుస్సు రాశి వాళ్ళు వెళ్తారు. ఇంత చిన్నప్పటి నుంచి చూడనటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళని ఇంటరాక్షన్ అనేటటువంటిది, వీళ్ళు వెళ్ళడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వీళ్ళు చిన్ననాటి మిత్రులకి, లేకపోతే చిన్ననాటి పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లకి వీళ్ళు బట్టలు పెట్టడం, వాళ్ళందరినీ కూడా ఆశీర్వాదం తీసుకోవడం, ఈ విధంగా ఈ యొక్క గురుతర బాధ్యతల్ని గుర్తు చేస్తూ వీళ్ళు వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతుంది. అందువలన విందు వినోద కార్యక్రమాలతో పాటు ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో కూడా ఈ ధనుస్సు రాశి వారు శ్రీరామనవమి తర్వాత ఉంటారనమాట. ఇక కుంభరాశి వచ్చేసింది. ఈ కుంభరాశి వారు ఏలినాటి శని పట్టుకుంది నాయన అని బాధపడుతున్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా బాధల నుంచి రిలీఫ్ శ్రీరామనవమి తర్వాత. ఏలినాటి శని వస్తాడు, చక్కగా పట్టుకుందామని శనీశ్వరుడు వస్తాడు. వీళ్ళు దైవారాధన చేసి పారేస్తూ ఉంటారు. అభిషేకాలు శివుడికి, మరి వెంకటేశ్వర స్వామి గొళ్ళకి వెళ్ళడం, వాళ్ళ పిల్లలేమో చక్కగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు, ఇంకా పూజలు చేసేవాడిని శనీశ్వరుడు ఏం చేస్తాడు, ఆయనే ఈశ్వరుడు అయ్యే. కాబట్టి ఈ యొక్క శని యొక్క ప్రభావం ఎంతగా కుంభరాశి వారి మీద ఉన్నప్పటికీ కూడా కొత్త పనులు వస్తూ ఉంటాయి, కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి. తర్వాత మనకి వీళ్ళకి బాకీలు ఎంతో కాలం నుంచి పనులు చేసామండి, మరి ఓనర్ మాకు ఇవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకందరికీ కొంచెం విడతల వారీగా ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ ఇలాగా కొంత డబ్బులు ఇన్స్టాల్మెంట్స్లో వీళ్ళకి డబ్బులు అప్పుల వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే మేము స్థలం అమ్మేసాం, లేకపోతే ఒక ఇల్లు అమ్మేసామండి, మళ్ళీ మేము కొనుక్కోగలుగుతామండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు కొంటారనమాట, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఏలినాటి శని ప్రభావ సమయంలో మనస్సు బాధగా ఉండాలి. కాబట్టి భార్య అరే పిల్లల్ని చూసి నేను వీళ్ళకి సరిగ్గా చేయలేకపోతున్నానే అనేటటువంటి బాధ ఈ కుంభరాశిలో ఉంటుంది. ఆల్రెడీ వెల్ సెటిల్డ్ 4-5 బిల్డింగ్లు ఉంటాయి వీళ్ళకి, అయినా సరే ఇంకొక బిల్డింగ్ నేను కొనివ్వాలి అనేటటువంటి ఆశని ఈ కుంభరాశి వారికి రాహు కల్పిస్తూ ఉంటాడు. ఇకపోతే ఆఖరిగా మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. వీళ్ళు శ్రీరామనవమి తర్వాత శ్రీరామనవమి కళ్యాణం చక్కగా చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళ జాతకం పరిగెడుతుందనమాట. కాబట్టి విందు వినోద కార్యక్రమాల్లో ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటారు. నర్మదా పుష్కరాలకు వెళతారు వీళ్ళు చక్కగా. ఆ తర్వాత అక్కడ దైవారాధనలు ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. తర్వాత వీళ్ళ యొక్క పుత్రుల ఉత్సాహము, భార్య యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. వీళ్ళ ఆరోగ్యం గురించి తీసుకోరు. వీళ్ళ భార్య యొక్క ఆరోగ్యం పాడైపోతుందేమో, అన్నం తిన్నావా అని చెప్పి అతిగా ప్రేమగా వీళ్ళు అడుగుతుంటే ప్రేమతో వాళ్ళ భార్యలంతా కూడా, మీనరాశి భార్యలంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. రవీంద్ర నాయన మా ఆయనకి ఏంటి ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడు అని. ఆ విధంగా ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఈ శ్రీరామనవమి తర్వాత.
రావాల్సినటువంటి విదేశీయానాలు నాకు రావడం లేదే, విదేశీ ఛాన్సెస్ అని వెయిట్ చేసుకునేటటువంటి వాళ్ళకి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ వస్తాయి, అవకాశాలు వస్తాయి. ఈ దేశం కాకపోతే ఇంకో దేశం ట్రై చేసుకోవాలా, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం, పాజిటివిటీ అనేటటువంటిది నెరవేర్చుకోవాలా. ఈ పాజిటివిటీ ఇచ్చేటటువంటి వ్యక్తులు ఈ మీనరాశి వారికి తారసపడతారనమాట. అంటే వీళ్ళని డిప్రెషన్లో పడగలిగేటటువంటి మనగాళ్ళు ఇంకా లేరనమాట. కాబట్టి ఈ విధంగా ఈ రాశులంతా కూడా శ్రీరామనవమి తర్వాత అంతా కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిలాగా తిరుమలరావు అనేటటువంటి తిరుమల పేరు అంటే నిత్య కళ్యాణం ఇక్కడ తిరుపతిలో అంత బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా తిరుమలరావు అంటే మన వెంకటేశ్వర స్వామి అనమాట. అంటే ఆ తిరుమలరావు గారి లాగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అంత చక్కటి వైభవాన్ని, ప్రాభవాన్ని వీళ్ళంతా కూడా అనుభవిస్తారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. శ్రీరామనవమి తర్వాత ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.